హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025లోని మనకి నోటిఫికేషన్ ప్రకారంగా ఇంటర్‌లోని మీకు వచ్చిన మార్కులని యాడ్ చేస్తారని చెప్పేసి మీకు చెప్పారు కదా! మీకు చాలా మంది తెలిసే అయితే ఉంటుంది. ఐపీ మార్క్స్ యాడింగ్ అని చెప్పేసి అయితే కొత్త ప్రాసెస్ అయితే మనకి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారనమాట. అయితే మీకు ఇంటర్‌లోని ఎన్ని మార్కులు వస్తే మీకు ఎంసెట్‌లో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. సో, అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అయితే మాత్రం. సో, వీడియోని లైక్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి. రికమెండ్ అయితే అవుతాయన్నమాట. సో, అలాగే దాంతో పాటు ఇక్కడ మనకి మీకు ఒకవేళ ఇంత స్కోర్స్ మీరు చేయగలరని మీకు నమ్మకం ఉన్నట్లయితే, మీకొచ్చిన ఇంటర్‌లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మీకు ర్యాంక్ కూడా ఎంత వస్తుందని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయొచ్చన్నమాట. ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా మనకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకి ఓకే. మొత్తం అయితే తెలుస్తుంది. అంటే రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి తెలుస్తుందన్నమాట. అంటే మనకి ఇన్ని మార్కులకి, ఇన్ని ఇంటర్ మార్కులకి, ఇన్ని ఎంసెట్ మార్కులకి ఇంత ర్యాంక్ రావచ్చు అని చెప్పేసి మనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటి అనుకున్నట్లయితే, "అన్న, నార్మలైజేషన్ ప్రక్రియ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. తెలంగాణలో అయిందంట కదా! మాకు ఏపీలో కూడా మాకు నార్మలైజేషన్ ప్రక్రియ అయ్యే అవకాశం ఉందా? లేదా?" అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో, అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. సో, వీడియోని లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ రికమెండ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో మనం చేసే కౌన్సిలింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి వస్తాయన్నమాట. మరైతే ముందుగా చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో, మనకి ఈజీ షిఫ్ట్‌లుంటాయి. ఓకే. అలాగే హార్డ్ షిఫ్ట్‌లయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఈజీ షిఫ్ట్‌లు, హార్డ్ షిఫ్ట్‌లు అంటూ మనకు కొన్నుంటాయన్నమాట. మనకి ఒక 6, 7 షిఫ్ట్‌ల వరకు ఎగ్జామ్ జరుగుతది. అయితే అందులోని కొన్ని ఈజీ షిఫ్ట్‌లుంటాయి. కొంచెం పేపర్ ఈజీగా వస్తుంది. కొన్ని హార్డ్ షిఫ్ట్‌లుంటాయి. పేపర్ చాలా టఫ్‌గా అయితే వస్తుంది. అయితే ఈజీ షిఫ్ట్‌ల్లోని మార్కులు అలా ఉంచడం గాని, ఈజీ షిఫ్ట్‌లో -1 లేదా 2 మార్కులు అలా చేస్తూ ఉంటారనమాట. అలాగే హార్డ్ షిఫ్ట్‌లు ఏవైతే షిఫ్ట్‌లు చాలా చాలా కష్టంగా వచ్చాయో, ఆ షిఫ్ట్‌లోని స్టూడెంట్స్‌కి ఒక 60 వస్తే, ఆ 60లో +1 గాని, +2 గాని చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఏంటంటే ఈజీ షిఫ్ట్‌లో వచ్చిన వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ చేయడమో, లేకపోతే మార్క్స్ అలా బేస్ చేసి అలా ఉంచడం జరుగుతది. అలాగే హార్డ్ షిఫ్ట్‌లు ఎవరికైతే వచ్చాయో, సో, వాళ్ళకి ఉన్న మార్కులు కన్నా అంటే రెస్పాన్స్ షీట్ ఉంది కదా! ఈ రెస్పాన్స్ షీట్‌లో మీరు కౌంట్ చేసినప్పుడు మీకు కొన్ని మార్క్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఆ మార్క్స్ వచ్చినప్పుడు మీకు హార్డ్ షిఫ్ట్‌లోని ఎవరికైతే హార్డ్ షిఫ్ట్‌లొచ్చాయో సో, వాళ్ళందరికి కూడా కొన్ని మార్క్స్ అయితే అంటే ఒక 1 మార్క్ నుంచి కూడా మనకి అప్రాక్సిమేట్‌గా 10 మార్క్స్ వరకు కూడా వాళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది నార్మలైజేషన్ ప్రక్రియలో అయితే. ఓకేనా? అయితే మనకిక్కడ ఈ ఐపీ మార్క్స్ అన్ని ఏ విధంగా కలుపుతారని చూసుకున్నట్లయితే మీకు వచ్చిన ఓకే. 160కి వచ్చిన మార్కుల్లోని ఎన్ని మార్కులైతే వస్తాయో దాన్ని 75%కి తీసుకుంటారు. ఓకే. ఆ తర్వాత మీకు 600కి ఇంటర్‌లోని మీ గ్రూప్ మార్క్స్ ఎంపీసీ గాని, బైపీసీ గాని అన్నట్టయితే మీ గ్రూప్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ల్యాబ్ మార్క్స్ అన్ని కాకుండాను మీకొచ్చిన గ్రూప్ మార్క్స్‌లో బడి 25% అనేది తీసుకుంటారనమాట. మీకు పాయింట్ అర్థమైంది కదా! 75% మార్క్స్ వచ్చేసరికి మీ ఎంసెట్ మార్క్‌ని బేస్ చేసుకొని మీ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మిగిలిన 25% మార్క్స్ అనేవి మీకు ఇంటర్‌లో వచ్చిన మార్కులంటే 600కి మీకు ఎన్ని మార్కులొచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ అయితే 25% మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తానికి అప్పుడు ఆ విధంగా 75+25 ప్రకారం ఓకే. ఆ ఫార్మాట్‌లోని మీకు 100% మీ మార్కులనేవి ఇవ్వడం జరుగుతుందండి. 25 మార్క్స్ అయితే ఉంటాయి గదా! సో, మీకు 25 మార్క్స్ అయితే మీరు 25 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి కాబట్టి 25 ఏసుకోండి. సో, 25% కింద మనం కన్వర్ట్ చేస్తాం కాబట్టి సింపుల్‌గా మీకొచ్చిన మార్కులు ఇక్కడ ఇంటూ చేయండి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 400 వచ్చాయనుకుందాం. నేను దీన్ని ఇంటూ చేస్తాను. ఈ ఇంటూ చేసిన ఈ వచ్చిన సమ్‌ని మనకి సింపుల్‌గా ఇక్కడ 600తో అయితే మీరు ఓకే. డివైడ్ చేయండి. ఓకే. ఇది ఫార్ములా అన్నమాట. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అర్థమైంది కదా! 25 ఇక్కడ ఏసుకోండి. ఇక్కడ 100 ఏసుకొని మీకు ఒక 440 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఈ కిందనైతే మీరు 600 చేస్తే
దీని వల్ల వచ్చిన ఏదైతే 22 ఆర్ 24 ఆర్ 26 అదే 23 21 ఏ విధంగా ఆన్సర్ అయితే ఉందో సో అదే మీకు ఎంసెట్లో వచ్చే ర్యాంక్స్ అనమాట. ఓకే, సో అవే అయితే మీకు యాడ్ అయితే అవుతాయి అనమాట. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇన్ని మార్కులు మీకు వస్తాయని చెప్పేసి. అయితే దీనికి మినిమం మార్క్స్ కూడా అయితే ఉన్నాయండి. మినిమం మార్క్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, దాంతోపాటు బీసీఏ, బీసీడి అన్ని కేటగిరీలు చూసుకున్నట్లయితే వాళ్ళకి 270 అంటే అవుట్ ఆఫ్ 600కి 270 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలన్నమాట. ఇందులో ఒక్క మార్క్ తగ్గినా మీరు ఎగ్జామ్ అయితే రాస్తారు కానీ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు, మీరు సీట్ అయితే రాదు. పాయింట్ అర్థమైందా? 270 మార్క్స్ అయితే అబవ్ రావాలి. 270 కన్నా మీకు బిలో వచ్చాయా ఓవరాల్ 600కి. 600 అంటే ఏంటి? మీ ల్యాబ్ మార్కులు ఇవన్నీ కాకుండా మీకు సబ్జెక్ట్ కోర్ బ్రాంచ్ అనేది ఎంపీసీ అవుతుందో సో వాడిని బేస్ చేసుకుని చెప్తున్నారు. ఓకే, అలాగే ఎవరైతే ఎస్సీ ఉంటారో ఎస్టీ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే మాత్రం 240 మార్క్స్ అయితే అవుట్ ఆఫ్ 600కి అయితే రావాల్సిందే. పాయింట్ అర్థమైందా? 240 మార్క్స్ అయితే ఉండాలి. 239 ఉన్నా సరే మీరు కౌన్సిలింగ్ మీకు సీట్ అయితే ఇవ్వరనమాట. ఓకే, ఆ తర్వాత ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి మీకు మినిమం పర్సంటేజ్ వచ్చేసరికి 40. ఓకే, అంటే 160కి మీకు ఎన్ని మార్కులు రావాలి? 40 మార్క్స్ రావాలి. అయితే మనకి నార్మలైజేషన్ తర్వాత రేషనలైజేషన్ తర్వాత ఈ మార్కులు అనేవి డిక్రీజ్ అయితే అవ్వచ్చు. సో సేఫ్ స్కోర్స్ కింద మీరు 45 మార్క్స్ అవుట్ ఆఫ్ 160 తెచ్చుకున్నారంటే బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ అయితే ఉంటారు. ఓకే, మీకు 270 ప్లస్ రావాలి 600కి. ఓకే, దాంతోపాటు మీకు ఎంసెట్లోని ఒక 45 మార్క్స్ కన్నా ప్లస్ ఉంటే మీరు సెక్యూర్ స్కోర్ చేసినట్టు. పాయింట్ అర్థమైంది కదా? దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక్క మార్క్ అంటే ఆ 240 మార్క్స్ 600కి 240 మార్క్స్ తెచ్చుకున్నారు. దాంతో ఎస్సీ వాళ్ళ ఎగ్జామినేషన్కి అయితే కూర్చొని వాళ్ళు 0 మార్క్ కాకుండా ఒక్క మార్క్ అంటే 160కి అవుట్ ఆఫ్ ఒక్క క్వశ్చన్ రైట్ అయినా సరే వాళ్ళు పాస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. వాళ్ళు 240 మార్క్స్ ఉన్నాయి ఇంటర్లో, వాళ్ళకి ఎంసెట్లో ఒక్క మార్క్ వచ్చింది అంతే, వాళ్ళు క్వాలిఫైడ్. వాళ్ళకి కౌన్సిలింగ్లో కూర్చోవచ్చు, వాళ్ళకి సీట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఇంక మించి అయితే ఇంకేం లేదు. సో అర్థమైంది కదా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోని ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ రోజు కావాల్సిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ అన్ని కూడా మనం చేసి పెట్టామన్నమాట. ఆ వీడియోస్ లింక్స్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు క్లారిటీగా అయితే అర్థం చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు అనమాట. మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ప్రాసెస్ అనేది. సో అది ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఏ విధంగా తెలుసుకోవాలి, దాంతోపాటు ఎగ్జామ్ రోజు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ రోజు అప్లికేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయించాలా వద్దా, ఎవరెవరు సిగ్నేచర్ చేయించవచ్చు. సో కౌన్సిలింగ్లో మీకు యూస్ఫుల్ అయ్యే మొత్తం చీట్ కోడ్స్ కానివ్వండి, లేకపోతే 100% పాస్ అయ్యే టిప్స్ కానివ్వండి, అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్ డిస్కస్ చేస్తాం అనమాట. సో ప్లీజ్ అందరూ వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ అందరూ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, దాంతోపాటు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా చాలా అయితే మాకు అవసరం అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.